ఇక అత్యంత ప్రధానమైంది ఈ పరిణామాల నేపథ్యంలో సింగిల్గా పోటీ చేసి అతి తక్కువ సమయంలోనే ఎంజీఆర్ను గుర్తు చేసేలా ఒక పార్టీని స్థాపించినటువంటి ఏ లైన్ ఈజ్ ఆల్వేజ్ ఏ లైన్ అంటూ ఆయన చెప్పినటువంటి డైలాగ్తో మొత్తం రాష్ట్రమంతా కూడా ప్రజానీకం ఏకమైందా, అన్ని వర్గాలను ఏకం చేసిందా, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి విజయ్ని చూసిన తర్వాత ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, పార్టీ పెట్టిన 2 ఏళ్ల వ్యవధిలోనే 2 బలమైన ద్రవిడ పార్టీలను విజయ్ ఎలా మట్టి కరిపించగలిగాడు? క్వశ్చన్ నెంబర్ 2, పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఒంటరి పోరుతో ఏకంగా 35% ఓట్ షేర్ టీవీకేకు ఎలా సాధ్యమైంది? క్వశ్చన్ నెంబర్ 3, విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో ఏ మేరకు ఓట్లు కురిపించింది, ప్రధానంగా ఏ వర్గాలను ఆకర్షించింది? క్వశ్చన్ నెంబర్ 4, దళితులు, మైనారిటీలు, మహిళలు, యూత్ వీళ్ళే విజయ్ పార్టీకి తిరుగులేని అధికారం కట్టబెట్టారా? క్వశ్చన్ నెంబర్ 5, పొత్తులకు ఆఫర్ వచ్చినా ఎందుకు తిరస్కరించాడు? విజయ్లో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 6, పొత్తులకు పాకులాడకుండా పక్క పార్టీల జెండా మోయకుండా విజయం సాధించి విజయ్ ఇచ్చినటువంటి సంకేతం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 7, ఒకవేళ పొత్తులతో ఎన్నికలకు వెళ్ళి ఉంటే విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ మిస్ అయి ఉండేవాడా? క్వశ్చన్ నెంబర్ 8, డిఎంకే అవినీతి, ఏఐడిఎంకేలో బలమైన నాయకుడు లేకపోవడం ఈ 2 విజయ్కు కలిసొచ్చాయా? క్వశ్చన్ నెంబర్ 9, తమిళనాడులో విజయ్ గెలిస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ ఎందుకు ట్రోలింగ్ అవుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 10, విజయ్ తిరుచి ఈస్ట్లో రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి త్రిష పోటీలోకి దిగే అవకాశం ఉందా? ఇవి ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు.